నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏందంటే మరి ఇటువంటి ఘోరం ఎక్కడ జరగొద్దబ్బా. ఏంది బాధ పాడుగాను, ఎవరికి రాకూడదు ఇలాంటిది. ఏందనుకుంటురా, మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కచెర్ల గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఏంది ఆ ఘటన అంటే, ఓ రైతాట బోరేసిండట. ఒకటి బోరేస్తే ఫెయిల్ అయిందట. అది ఫెయిల్ అయితే మరి మళ్ళీ ఇంకోటి వేద్దామని అనుకున్నట. మరి ఇంట్లో భార్య ఉండి, ఎందుకు మనకు అప్పులు ఇప్పటికే మస్తుగా ఉన్నాయి, ఇప్పటికే బొచ్చాడు అప్పు ఉంది, నువ్వు మళ్ళీ వేస్తాంటావు ఎందుకు అని అన్నదట. ఇంకా ఇద్దరు ఏమేం గడిచిన పడ్డారు లోపట. అయినా ఇది ఒక్కటి వేసి చూస్తా అని ఈయన పోయి మళ్ళీ ఇంకోటి వేద్దామని పోయిండట. వేస్తాందుకు పోయిండు. ఈమె ఏం చేసింది, నువ్వు నా మాట వినకుండా వేస్తావా, నీ అంతలో నువ్వే వేసుకుంటావా, ఏంది మనకు అప్పులు ఎక్కువైనాయంటే నా మాట ఎందుకు ఇంటలేవు, నువ్వు వేసుకోపో అనుకుందట. ఆయన ఏమో అటుపోయిండు. ఈమె ఏం చేసింది, ఈ ముగ్గురు పిల్లలను తీసుకుందా, ఇద్దరు బిడ్డలు ఓ కొడుకు. ఇక కొడుకుకేమో 7 ఏళ్ళు ఉన్నాయట, పెద్ద పిల్లకు 15, జ్యోతి అనే పిల్లకు, తర్వాత పిల్లకేమో శైలజ, ఆమెకు 13 సంవత్సరాలు ఉన్నాయట, పిల్లగానికి 7 సంవత్సరాలు ఉన్నాయట. ఈ ముగ్గురిని తీసుకుందా, తాను పోయింది, బావి కాడికి పోయిందట. ఆ పిల్లల్ని బావిలో నూకేసి ఆమె దుంకిందట. బావిలో నూకేసి ఆమె దుంకుతూ ఉంటారా తాలి. అందులో ఎటునో ఆ పిల్లగాడు మరి ఆ బావిలో ఏమేమి ఉన్నాయో తాళ్ళు, ఆ పిల్లగాడు 7 ఏళ్ళ పిల్లగాడు ఎటునో బయటికి వెళ్ళి వచ్చిండట. ఈ ఇద్దరు పిల్లలు తల్లి ఆ బావిలో దూకి చచ్చిపోయారు, ప్రాణం పోయింది. ఆ పిల్లగాడు మరి ఎట్లెక్కిండో ఏందో, ఏ తాళ్ళు పట్టుకున్నా బయటకు ఎక్కినట. ఊళ్ళోకి పోయి చెప్పినట. ఊళ్ళోకి పోయి చెప్పే వరకల్లా వాళ్ళు ఇల్లు పోయి చూసే వరకల్లా ఉంటారా, ప్రాణాలు పోయినాయి, చెప్పులు ఇడుస్తున్నాయట. ఇగో గిటువంటి ఘోరం జరిగింది అబ్బా. ఓ మాటగానే ఆ బోరు తలగబడ వేస్తే వేసిండు, ఒకటి వేసిండు, ఫెయిల్ అయింది. వేసిన ఓ పని చేయాలనుకుంటాడు, ఎట్టుంటాడు, ఓ రైతు వ్యవసాయం చేయాలనుకున్నాడు. ఓ బోరు కాకపోతే ఇంకోటి అనేది చూద్దాము, మనం ఎట్ట బతకాలి, ఎట్లా చేయాలనే ఆలోచన ఆయనకు ఉంటుంది. అప్పు అయితే అయింది కానీ మనం బతకాలిగా మరి అనేమో ఆయన అట్లా ఆలోచించుండు. నువ్వేం ఆలోచించినావు, మనకి ఇప్పటికే ఇన్ని అప్పులు ఉన్నాయి, మళ్ళీ అప్పేట తీరాలి, నువ్వు ఎట్టేస్తావని అన్నావు. అంటే అన్నావు మంచి కోసం అన్నావు, ఎట్ట అన్నావు. మరి నీకంత బాధ అయితే నువ్వు పోయి సచ్చేది ఉండే, పిల్లల్ని ఎట్ట చంపుతావు నువ్వు. నీ దాంట్లోకి ఇప్పుడు పిల్లలను తీసుకుపోయి బావిలో నూకేస్తువి. ఆ పిల్లగాడు ఎట్నో బయట పడ్డాడు, బయటకు వచ్చిండు. ఇద్దరు పిల్లలను చంపుతీవి, నువ్వు చస్తువి. ఏమైనా అర్థం ఉందా, ఆలోచన ఉందా? భార్యాభర్తలు ఏదో తగాద పెట్టుకొని మీ ఇద్దరి మధ్యన పంచాయతీతోటి పిల్లల పానాలు తీస్తారుగా. దీన్ని చూసి ఎవడన్నా సయ్య అంటుండా? నీకు ఎక్కడిది పిల్లలు చంపేది, అక్క ఎక్కడిదా అంటున్నా. నువ్వు చస్తే సాగు మారిగా. అప్పులు ఎక్కువైనాయి, పప్పులు ఎక్కువైనాయి అనుకుంటే ఇప్పుడు నువ్వు అయ్యో పాపం అన్నట్టే ఉంది. గీ ఘర్షణకు చావాలనా? వేస్తే వేసిండేమో బోరు, ఇంకోటి వేసిండేమో. అరే ఎవడైనా వేస్తాడమ్మా, అప్పులున్నాయని ఊకోరు. రైతు అనేది ఏంది, ఓ బోరు వేస్తే ఫెయిల్ అయితే ఇంకోటి కూడా వేసి చూద్దామని అనుకుంటాడు. అప్పయిందా తప్పయిందా కాదు అనుకుంటాడు, ఎవరైనా అనుకుంటారు. ఒక్కొక్కటి 7, 8, 9 బోర్లు వేసిన వాళ్ళు ఉన్నారు, అప్పులు అయినా కూడా. ఇంకొకటి అని ఆశ ఉంటుంది, పడుతుందేమో అని. ఈ మాత్రం దానికి అప్పులున్నాయి, బిప్పులున్నాయి అని నువ్వు పంచాయతీ పెట్టుకుంటే పోతివి. మరి పోయి నువ్వు ఒక్కదాని మన సావకపోయినా మరి పిల్లల్ని ఎందుకు చంపినావు, పిల్లల్ని ఎందుకు బావిలో నూకినావు? గిది ప్రజలారా, ఇది మహబూబ్ నగరు ఆ భూత్పూర్ మండలం ఎల్కచెర్ల గ్రామంలో జరిగింది. ఇగో గిట్లాంటి ఆలోచనలు ఉన్నాయి మనకు ఈ సమాజంలో, ఎట్టున్నాయి చూసుకో. ఏమన్నా ఆలోచన ఉన్నదా? 15 ఏండ్ల పిల్లలు, 15 ఏండ్లు, 13 ఏండ్లు చేతికెత్తిన పిల్లలను చంపినావుగా, బావిలో నూకేసినావుగా. నీకు అంత బాధ అయితే నువ్వు ఒకదానికి పోయి సచ్చేది ఉండే. పిల్లలు ఏమన్నారు, వాళ్ళకి తెలుసా ఎందుకు వస్తున్నావు అన్న సంగతి? ఎట్లనో ఆ పిల్లగాడు బాగానే బయటికి వెళ్ళి వచ్చిండు. ఎట్లా ఏం దొరికినాయో ఆ తాళ్ళు వాళ్ళకు కూడా అట్లనే దొరికి ఎక్కరా. ఏముంది, ఒకటే కుటుంబంలో ముగ్గురు చచ్చిపోతారు. ఇప్పుడు 3 ప్రాణాలు పోయి ఇప్పుడు
ఆ ఊరు అల్లకొల్లోలం అయి శోక సముద్రంలో మిలిగిపోయింది. ఇంత బాధ ఇంత కుటుంబం ఎవరికన్నా జరుగుతుందా ఇట్లా? ఏం క్షణికావేశం ఇది? క్షణికావేశంలో చేసిన పని అంటారు ఇది. ఆవేశం మనిషి టెంప్ట్ అయిపోవడం, బాగా తొందరపడడం, ఇట్లాంటి ఆలోచనలు దయచేసి ఎక్కడ కూడా ఉంటాయి. అప్పులు తలగడం మన కుటుంబాలే అప్పులప్పాలే. మన బాధలు ఈ భూమి మీద ఉండే పుట్టినాం, మనం బాధలతోటే పుట్టినాం. ఉన్నోడేం ఉండి తింటాడు, నా కొడుకు ఏం చేయాలో తెలియదు. మనకి ఈ బాధలు కష్టాలు ఏందో ఇది చెప్పుకుంటూ పోతే వేరే తిరుగుతుంది అంతా. కానీ బాధలు ఉన్నాయని చేస్తామా? మళ్ళీ ఉడతామా? మళ్ళీ వస్తామా ఈ భూమి మీదకి? ఒకసారి ఉడతాం, ఒకసారి చస్తాం. విన్నారా? అందుకే నేను బతికినన్ని రోజులు ఈ భూమి మీదకి వచ్చినాం కదా, మనిషిగా బతకాలి, తప్పదిగా ఆలోచన చేసి బతకాలి. కానీ ఆవేశంతో పోయి నువ్వు చచ్చేది కాక ఇద్దరు పిల్లల ప్రాణాలు తీస్తే ఎట్లమ్మా ఇది? ఏమన్నా అర్థం పడదాం ఉందా? మీకోసమే అన్నాడు కదా, బోరు అంటే పేలు కావచ్చు, ఇంకోటి అవుతుంది. ఆయన ఓపిక లేనిది వేసిండా ఏందో అమ్మా, నీకు అర్థమవుతలేదు ఇదంతా. కానీ సమాజంలో కూడా ఇటువంటి కథలు జరుగుతున్నాయి, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రజలారా, ఎవరన్నా మీరు కూడా ఇట్టనే ఎవరన్నా ఉంటే క్షణికావేశంలో ఆవేశపడి భార్యాభర్తల కన్నప్పుడు మర్చుకొస్తుంది, ఒకరు వినరు. ఇలాంటి ఘటనలు ముచ్చట్లు చూసి మీరు ఏదో చేసుకోవాలని ప్రాణాలు తీసుకోవద్దు. మీరు తీసుకునేది కాక పిల్లలు తీసేది కాదు. ఇటువంటి తప్పుడు పనులు చేయొద్దనే నేను కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.